కేటీఆర్ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్ తో పాటు జిల్లాలో పుట్టినరోజు వేడుకలను పండుగలా జరుపుకున్నారు. తెలంగాణ భవన్ తో పాటు జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు తమ గ్రామాల్లోనే పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర శాసనసభలో పలువురు గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. విషెస్ తెలిపిన వారిలో హరీష్ రావు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర కీలకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేటీఆర్ చొరవతోనే హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివచ్చాయన్నారు. భవిష్యత్తులో కేటీఆర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో కేటీఆర్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, పార్టీ నేతలు శ్రవణ్ దాసోజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు గిఫ్ట్లు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నాయకుడు కేటీఆర్ అని కోరుకంటి చందర్ అన్నారు. నల్గొండ జిల్లాలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం భరత్ నగర్ పార్క్ లో చెట్లు నాటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్వీ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యానగర్లోని స్ఫూర్తి స్నేహాఘర్ అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. కల్వకుర్తిలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పార్టీ ప్రెసిడెంట్ సింగం విజయ్ గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జోగురామన్న కేక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. అనంతరం విద్యార్థులతో పాటు మొక్కలు నాటారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్లో కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంబురాలు చేశారు.
అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో బీఆర్ఎస్వి ఉపాధ్యక్షుడు తుంగబాలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమన్గల్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను జనగామ జిల్లా యశ్వంతాపూర్లో ఘనంగా నిర్వహించారు. పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే నేపథ్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ భాగంగా గులాబీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావు ఓ విద్యార్థినికి ల్యాప్టాప్ ను బహూకరించారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన చెలిమెల మమతకు ల్యాప్టాప్ ను అందజేశారు. ఇంటర్లో 98% మార్కులతో స్టేట్లో 3వ ర్యాంకును సాధించిన మమత ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతోంది. స్టడీస్ కు ఎంతో ఉపయోగపడే ల్యాప్టాప్ ను అందజేసిన జగన్మోహన్ రావుకు మమత ధన్యవాదాలు చెప్పింది. కేటీఆర్ కు కూడా బర్త్డే విషెస్ తెలియజేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి చిరు వ్యాపారులకు, చేపల వ్యాపారులకు వర్షాల నుండి రక్షణగా గొడుగులు బహూకరించారు. గిఫ్ట్ ఏ స్మైల్ సంస్థ ఆధ్వర్యంలో వరంగల్, హైదరాబాద్ హైవేపై ఈ కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ తమ హృదయంలో చిరస్థాయిగా ఉంటారన్నారు ముక్రాకే గ్రామస్తులు. ప్రతి ఏడు కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మొక్కలు నాటి రక్షిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా గత 5 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నామని గ్రామస్తులు చెప్పారు. ఈ 5 ఏళ్లలో నాటిన 10,000 మొక్కలు నేడు ఏ విధంగా ఉన్నాయో నాడు నేడు ఫోటోలను పెట్టి ట్విట్టర్ వేదికగా ముక్రాకే మాజీ సర్పంచ్ గార్గె మీనాక్షి గ్రామస్తులు కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.